ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగినటువంటి ఆ ఫలితాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా 11 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరగనుంది. ముఖ్యంగా ఒక సంబంధించినటువంటి రౌండ్ యొక్క ఫలితాలు అఫీషియల్గా వెలువడడం జరిగింది. రెండో సంబంధించినటువంటి రౌండ్ యొక్క ఫలితాలు మరి కాసేపట్లో అధికారికంగా వెలువడించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇప్పటి వరకు మొదటి రౌండ్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ముందు వరుసలో ఉండడం జరిగింది. రెండో ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి మరి బీసీ వాదంతో బరిలోకి దిగినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో ప్లేస్లో కొనసాగుతా ఉన్నాడు. సో మరో పక్కన మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు సైతం కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డికి అనుకూలంగా వచ్చినట్టుగా చెప్తాను. కాసేపట్టు ఇది అఫీషియల్గా కూడా చెప్పేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రౌండ్కి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క మెజార్టీ పెరుగుతా ఉంది. సో ఇది పెరిగేటువంటి క్రమంలో వేలల్లో పెరిగేటువంటి పరిస్థితి కనబడట్లేదు, కేవలం వందలలో మాత్రమే పెరుగుతా ఉన్నది. సో మరి ఏ ట్రెండ్ మరి చివరి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? సో ఏ అభ్యర్థికి ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు వాళ్ళకి ఫేవర్గా మారబోతా ఉన్నాయి? సో ముఖ్యంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 2,20,000 నుంచి 2,25,000 ఓట్లు మాత్రమే ఈ యొక్క కౌంటింగ్ కి జరగనున్నాయి. ముఖ్యంగా 2,50,000 ఓట్లు పోలింగ్ అయినప్పటికీ కూడా దాదాపుగా 25 నుంచి 28,000 ఓట్లు సైతం కూడా అవి పనికి రాకుండా పోయినటువంటి ఓట్లుగా పరిగణించడం జరిగింది. కాబట్టి ఏ అభ్యర్థి కనుక దాదాపుగా 1,15,000 ఓట్లు రావాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో మొదటి ప్రాధాన్యత ఓట్లో భాగంగా ఎవరికి కూడా అది వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. రెండో ప్రయారిటీకి వెళ్ళేటువంటి అవకాశమే కనబడతా ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రెండో సంబంధించినటువంటి రౌండ్ లో సైతం కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి లీడ్ రావడం జరిగింది. మూడో ప్లేస్ లో ఉంటాడనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లోనే రెండో రౌండ్ లో సైతం కూడా ఆయన సెకండ్ ప్లేస్ లోనే ముందుకు కొనసాగుతా ఉన్నాడు. మూడో ప్లేస్ కు మాత్రమే ప్రసన్న హరికృష్ణ ఆయన మూడో ప్లేస్ లో మాత్రమే ఆయన ఉండడం జరిగింది. సో ఇది ఎట్లా ఉండబోతా ఉంది? సో ఈ ఎన్నికలలో ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఫలితం కనుక తేలినట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి అంశం పైన మనతో పాటు గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి రియాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తాను. రెండు రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటి రౌండ్ ఫలితము ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండడం జరిగింది. సో నేను అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే టీచర్ సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఫేవర్ గా మారిపోయినాయి. అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్క కుమరయ్య గెలవడం జరిగింది. సో అదే విధానం ఇక్కడ బీజేపీ పార్టీ ఆ వ్యూహమే అనుసరించి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే ఇక్కడ మీటింగ్లు పెట్టడం కావచ్చు ముఖ్యమంత్రి, మరో పక్కన బీసీ వాదం అన్నటువంటి దాంతో బరిలోకి దిగినటువంటి బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి హరికృష్ణకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి సార్? అనిల్ గారు, అంటే వాస్తవంగా టీచర్ ఎన్నికలతోటి గ్రాడ్యుయేట్ ఎన్నికలను పోల్చడం అనేది సరికాదని నేను అభిప్రాయపడతాను. ఎందుకోసం అంటే టీచర్ ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ బలపరిచిన అభ్యర్థికి కుమరయ్య గారికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోటి ఆయన గెలుపును కైవసం చేసుకున్నాడు. అలాగే గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్య కూడా చాలా తేడా కనబడ్డది క్లియర్గా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది కంప్లీట్గా ట్రయాంగులర్ వార్గా నడుస్తూ ఉన్నది. అంటే ఈ ఫైట్ ఏదైతే ఉందో ఇది ఇన్ బిట్వీన్ ఫైట్ కాదు, ఇది ఎమాంగ్ ది ఫైట్. అంటే అందరి మధ్య ఒక నలుగురి మధ్య జరిగే ఫైట్, అంటే ప్రధానంగా ముగ్గురు మధ్య జరిగే ఫైట్ కనబడుతూ ఉంది. అంటే నిజానికి ఎప్పుడైనా కూడా మొదటి ప్రాధాన్యత ఓటులో మనకు ఫలితం తేలకున్నా కూడా మొదటి ప్రాధాన్యత ఓటులో టాపర్కి అంటే ఫస్ట్ ప్లేస్ అతనికి రెండో అతని మధ్య 10,000 తేడా కనుక ఉంటే, అంటే 3 లక్షల ఓట్లు పోలైన సందర్భంలో అలా చాలా 2,50,000 కౌంట్కి వచ్చి అలా 25,000 తీసేసిన తర్వాత ఒరిజినల్గా 2,25,000 సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో మొదటి అభ్యర్థికి అంటే బీజేపీ అభ్యర్థి కూడా మొదటి స్థానంలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నా, రెండవ స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఉన్నా, లేదా మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా, ఎవరెట్లా ఉన్నా కూడా ఒక 10,000 లీడింగ్ కనుక మొదటి ప్రాధాన్యత అభ్యర్థి కనుక గెలుచుకున్నప్పుడు ఏమైందంటే సెకండ్ ప్రయారిటీలో కొంత వెనకబడ్డా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఓట్ల సర్వేలు కనుక చూస్తే నెక్ టు నెక్ కనబడుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీలో మనం అంటే ఫస్ట్ రౌండ్ 21,000లో కేవలం బీజేపీ అభ్యర్థి మనకు 24 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఉన్నారు అంజిరెడ్డి గారు. సెకండ్ ప్లేస్లో మనకి ఈయన నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి 24 ఓట్ల తక్కువతో ఉన్నాడు. అట్లాగే ప్రసన్న హరికృష్ణ గారికి అట్లాగే మనకు కనిపించే కాంగ్రెస్ మధ్య కొంత 700 నుంచి 800 ఓట్ల తేడా ఉంది. కానీ సెకండ్ కౌంటింగ్ వచ్చినప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అది ఇంకా చాలా మార్జిన్ దగ్గరకు వచ్చిందని, అంటే ప్రసన్న హరికృష్ణకును అలాగే నరేందర్ రెడ్డికి మధ్యన ఉండే మార్జిన్ కొంచెం తగ్గుతుందని, అలాగే బీజేపీ మార్జిన్ కొంచెం పెరిగినప్పుడు కూడా అది ఊహించిన లెవెల్లో 2,000-3,000 లీడింగ్ పోవట్లేదు, కొంచెం వందల సంఖ్యలో ఉందని తెలుస్తూ ఉన్నది. బహుశా 500 నుంచి 800 ఓటింగ్ బహుశా బీజేపీకి ఈ రౌండ్లో కొంత వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక ఈ ట్రెండ్ ఇట్లా కంటిన్యూ అయిపోయి 11 రౌండ్ వరకు కనుక ఇదే ఉంటే బీజేపీ అభ్యర్థి ఒక 5 నుంచి 6,000 లీడింగ్లో ఉంటాడు. అది పెద్ద లీడింగ్ ఏం కాదు. ఒకవేళ సపోజ్ కాంగ్రెస్ అభ్యర్థి కనుక సెకండ్ ప్లేస్లో ఉంటే ప్రసన్న హరికృష్ణకు వచ్చే ఓట్లు
ఫస్ట్ ఉన్న బీజేపీకి, సెకండ్ ఉన్న నరేంద్ర రెడ్డి మధ్య చీలిపోయిన తర్వాత ప్రసన్న వచ్చిన రెండవ ప్రయారిటీ ఓట్లు ఏవైతున్నాయో అవే బేసికల్గా మన లీడింగ్ని అంటే అభ్యర్థి గెలుపు నిర్ణయిస్తూ ఉంటాయి. ఒకవేళ రెండవ ప్లేస్లో కనుక ప్రసన్న హరికృష్ణ ఉంటే దాదాపుగా థర్డ్ ప్లేస్లో కనుక నరేందర్ రెడ్డి లేదా అంజిరెడ్డి ఉంటే ఏమైందంటే ప్రసన్న హరికృష్ణకు సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక నిన్న కూడా మనం అనాలిసిస్లో అదే చెప్పుకున్నాం, సెకండ్ ప్లేస్లో కనుక ప్రసన్న హరికృష్ణ రాగలిగితే ఆయన గెలుపు వైపు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. థర్డ్లో ఉంటే ఆయనకు సెకండ్ ప్రయారిటీ అందరు వేసినా కూడా మొట్టమొదటిసారి ఎలిమినేట్ అయ్యేది ఆయన కదా. ఇప్పుడు ఎలిమినేషన్ ఎక్కడ క్లోజ్ అవుతుందంటే థర్డ్ వరకు క్లోజ్ అవుతుంది, ఫస్ట్ సెకండ్ మిగులుతారు. మొత్తం ఓట్లు అంతా కూడా ఈ ముగ్గురు మధ్యనే మనకు బట్వాడా జరిగినాయి. అంటే బీజేపీ అభ్యర్థి, అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి, అట్లాగే బీఎస్పీ అభ్యర్థి మధ్య మాత్రమే బట్వాడా జరిగినాయి. మిగతా 53 మంది పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అభ్యర్థులు, ఒక ఇద్దరు ముగ్గురు శేఖర్, మనకి ఇక్కడ కొత్త ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన శేఖర్ రావు వారు ఉన్నారు, తర్వాత ముస్తాఫా అనే ఒకరు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా 10,000 ఓట్లు కూడా కైవసం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి 53 లోపల ఉన్న వాళ్ళ యొక్క ప్రయారిటీ ఓట్లు అనేవి వాళ్ళకు వచ్చిన సెకండ్ ప్రయారిటీ అనేది మొత్తం ఫలితాన్ని తారుమారు చేస్తారని అనుకోను నేను. ఇక్కడ ఫలితాన్ని తారుమారు చేసే శక్తి ఎవరికి ఉందంటే మూడవ స్థానంలో ఎవరైతే ఉంటారో, మూడవ స్థానంలో అంజిరెడ్డి గారు ఉంటారా, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటారా, లేదా ప్రసన్న హరికృష్ణ ఉంటారా అనేది ఇప్పుడు తేల్చే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు సెకండ్ రౌండ్కి సంబంధించిన కౌంటింగ్ నడుస్తుంది. 5 గంటల వరకు, అంటే బహుశా ఇంకో గంటన్నర తర్వాత దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సరే, ఏదైనా కూడా చాలా క్లియర్గా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ రెండు ట్రెండ్లను చూస్తే మనకు క్లియర్గా అర్థమైందంటే అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఫస్ట్ రౌండ్లో ఎవరు గెలవలేకపోతున్నారు. ఇప్పుడు దాంట్లో బీజేపీ అహేడ్ ఉంది, మనకు కాదనట్లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్లా ఉన్నా ఎవరైనా దాన్ని అంగీకరించాలి. ఆ లీడ్ ఏదైతుందో లిటిల్ బిట్ ఉంది, కాంగ్రెస్కు బీజేపీ మధ్య లిటిల్ బిట్ ఉంది. అలాగే ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ మధ్య కూడా లిటిల్ బిట్ తేడా ఉంది. ఒకరు సెకండ్ పోవచ్చు, ఒకరు థర్డ్ పోవచ్చు, థర్డ్ పోయి సెకండ్ రావచ్చు, ఇట్లా ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక 4 రౌండ్లు కంప్లీట్గా అయినాక ట్రెండ్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఈ మెజారిటీ ట్రెండ్లో కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10,000 లీడింగ్లో కనుక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కనుక మొదటి స్థానంలో అభ్యర్థికి రాకుంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు నిజంగా అవి డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మారుతాయి. ఒకవేళ లీడింగ్ చాలా ఎక్కువ ఉందనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లోనే 8,000 దాటైనా కూడా ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న వాళ్ళు అట్లే కంటిన్యూ అవకాశం ఉంటుంది. అది మన వరంగల్ టీచర్స్ ఎన్నికల్లో ఉన్న శ్రీపాల్ రెడ్డి నిదర్శనం కనబడతా ఉన్నది. ఏదైనా కూడా ఒక విలక్షణమైన తీర్పు రాబోతా ఉన్నది. అందరూ కష్టపడ్డారు, మనం ఎవరికి కాదనలేవు. అదే సందర్భంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఓటర్ ఇచ్చిన తీర్పు ఏదైతుందో దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. మొదటి నుంచి కూడా మనం ఈ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నిక విషయానికి వచ్చినట్టు ఉంటే సరే, ఒకటి ఇప్పుడు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి దీనిపైన రకరకాలైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి బీఎస్పీ అభ్యర్థి, సో ఎందుకంటే ముందుగా ఇండిపెండెంట్ ఉన్నప్పుడు సో బీఎస్పీ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. సో బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడు అన్నటువంటి భావనతో చాలా మంది ఉండడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన 3వ ప్లేస్కు పడిపోవడం, సో ఆయనకు అనుకూలించినటువంటి అంశాలు ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు మన 3వ ప్లేస్కు బయటపెట్టే కూడా మనం ఇతిమితంగా చెప్పే పరిస్థితి లేదు సార్. ఎందుకోసం అంటే ఆ లీడింగ్ అనేది నువ్వు అన్నట్టుగా వేల మధ్యలో లీడింగ్ ఉన్నప్పుడు ఈయన థర్డ్, ఈయన సెకండ్, ఈయన ఫస్ట్ అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయనే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, లేదా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ప్రసన్న హరికృష్ణ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పే అవకాశం లేదు. ఇక్కడ కొద్ది తేడా ఉంది. కాబట్టి ఏ రౌండ్ అయినా కూడా మనం ఒకసారి జనరల్ ఎలక్షన్స్లో కూడా అప్పుడు బాగా లీడ్ చేసి ఒక్కసారి లాస్ట్ రౌండ్ రాగానే తలకిందులైన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కొద్ది తేడా ఉన్నప్పుడు ఈ డిఫరెన్సెస్ని మనం ఖచ్చితంగా దీని ఆధారంగానే మనం విశ్లేషించే అవకాశం ఉంటుంది. ప్రసన్న హరికృష్ణ గురించి మనం చర్చిస్తున్నామంటే అతను ఫైటింగ్ బాగా ఇచ్చినట్టే కదా. ఒకవేళ నిజంగా ప్రసన్న హరికృష్ణ గురించి మనం ఎందుకు చర్చించామంటే ఆయన ఫైటింగ్లో లేనప్పుడు చర్చించాం, చర్చలో ఉన్నాడు. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక థర్డ్ ప్లేస్లో ఉన్నా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓటు సెకండ్ ప్రయారిటీ ఓటే మొత్తం ఎన్నికల రిజల్ట్ డిసైడ్ చేయబోతూ ఉండాలి. దానికి కాదనే అవకాశం మనకు లేదు. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక సెకండ్లో ఉంటే థర్డ్లో బీజేపీ ఉన్నా, థర్డ్లో కాంగ్రెస్ ఉన్నా కూడా సహజంగా సెకండ్ ప్రయారిటీ ప్రసన్నకు కొంత పడే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అతను ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక వాదం ఉంది. అట్లాగే చాలా కాలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిండు, జేఎల్గా డిఎల్గా పనిచేస్తున్నప్పుడు అశ్వన్కు ప్రెసిడెంట్గా పనిచేసాడు. కాబట్టి కొంత ఉంది, కాదనట్లేదు. అదే సందర్భంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా విపరీతంగా కృషి చేశాడు. ఆయన దాదాపు అందరికన్నా ముందుగా రంగంలో దిగి ఓటర్ నమోదులో ఆయన చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. అలాగే సీఎం గారి మీటింగ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. అదే ఒరిజినల్గా ఇది బీజేపీకి అనుకూలం ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. టీచర్ ఎలక్షన్ కూడా బీజేపీ గెలిచింది. ఇప్పుడు మనకు 4 ఎంపీలు ఈ ప్రాంతం నుంచి, అంటే మనకు మొత్తం టోటల్గా కనిపించే ఎంపీలలో సగం ఎంపీలు ఈ ప్రాంతం నుంచి వచ్చారు కదా. బేసిక్గా 4 ఎంపీలు ఈ ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి బీజేపీ హవా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారని చెప్పే అవకాశం లేదు, అంటే వీళ్ళు గెలుస్తారని చెప్పే అవకాశం లేదు. ఇది క్లారిటీ మాత్రం 4 రౌండ్ల తర్వాత ఉంది. అయితే అందరూ ఇప్పుడు రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ జనరల్గా ఏం చెప్పుకున్నాయంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము అబ్సల్యూట్గా గెలుస్తామని చెప్పారు. కానీ అబ్సల్యూట్గా గెలిచే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. ముందుగా అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ప్రైవేటు సంబంధించినటువంటి స్కూళ్ళ యాజమాన్యాలే
మీ పార్టీకి సహకరించలేదన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే అధిక ఫీజులు కావచ్చు, సో పిల్లల నుంచి ఫీజులు వసూలు చేస్తాడు, పిల్లల్ని ఎక్కడ కూడా కరుణించాడు అన్నటువంటి చాలా ప్రచారం ఉంది. ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపించేటువంటి చాలా మంది కూడా నరేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సమర్థమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోలేదన్నటువంటి విమర్శ కూడా బలంగా వినబడుతున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ అనూహ్యంగా రెండో ప్లేస్ లో కొనసాగడం, సో ఏ విధంగా చూస్తారు సార్? సహజంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా విమర్శలకు అతీతంగా ఉండరు, అందరూ విమర్శకు గురవుతూ ఉంటారు. అట్లా అనుకుంటే బీజేపీ అభ్యర్థి మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా, ఆయన మీద కూడా విమర్శలు. ఆయన ఎవరిని కలుపుకోలేదు, పార్టీని దగ్గర తీసుకోలేదు, పార్టీ కార్యకర్తల సమన్వయం లేదు. ఆయన బేసికల్గా పార్టీలో అంతకుముందు చాలా సీనియర్స్ కాదు ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు, విమర్శలు ఆయన మీద. ప్రసన్న కిషన్ మీద కూడా విమర్శలు ఆయన, అంటే ఏ రాజకీయ సిద్ధాంతం సరిగా లేదు, బేసికల్ ఆయన రేపు గెలిచిన తర్వాత ఎడిపోతారు అనే విషయం మీద కూడా అస్పష్టతలు ఉన్నాయి. అట్లా వ్యక్తిగత విమర్శలు కావు, ఉంటాయి వ్యక్తిగత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ సోర్స్ కాబట్టి సహజంగా వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ప్రవర్తన వీటి మీద చర్చ ఉంటుంది, కాదట్లేదు. కానీ గెలుపు ఫ్యాక్టర్ అది డిసైడ్ చేస్తే నేను అనుకోను. ఇప్పుడు రేపు ఎవరు నిలబడ్డా కూడా వ్యక్తిగత అంశాల మీద పాజిటివ్ డిస్కషన్స్ ఉంటాయి, నెగిటివ్ డిస్కషన్స్ ఉంటాయి. నరేంద్ర రెడ్డి గారి మీద కూడా పాజిటివ్ డిస్కషన్స్ ఉన్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులకైనా చదువు చెప్పాడు, అనేక మందిని డాక్టర్లుగా, ఇంజనీర్గా పంపాడు. విదేశాల్లో చాలా మంది ఆయన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక స్టాండర్డ్తో కూడుకున్న విద్యాలయాలు నడిపినాడు అనే పేరు కూడా, మంచి పేరు కూడా ఉంది. సరే, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దాన్ని ఓటర్లు డిసైడ్ చేస్తూ ఉంటారు. కానీ మనము ఇతిమిద్దంగా ఒకటే సైడ్లో ఒక అభ్యర్థిని చూసే అవకాశం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ బేసికల్గా ఏంటంటే ఈ 1 year పరిపాలనలో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణల తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సంస్కరణలకు ఫలితం వస్తుందనే విషయం మనకు కనబడింది. సీఎం గారు పెట్టిన 3 మీటింగ్స్ కూడా అద్భుతంగా సక్సెస్ అయినాయి. 3 మీటింగ్స్ని మేము అటెండ్ చేసిన సందర్భాలని 3 మీటింగ్స్ సక్సెస్ అయినాయి. ట్రెండ్ కూడా ఏంటంటే ఇప్పుడు లోపల కూర్చున్న ఏజెంట్లు కూడా అందరూ ఏంటంటే మొత్తం ఓటర్లు చార్ట్అవుట్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువ ఓట్లు పడ్డట్టుగా మనకు ఆ వేవ్ కనబడుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో చెప్తున్నారు, ఆ నమ్మకాన్ని మిగతా పార్టీలు కూడా చెప్తున్నాయి. సరే, ఏదైనా కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా ఉండే క్రిటిసిజం అనేది కొంతమేరకు ఇంపాక్ట్ చూపెడుతుంది. బహుశా ఒక 10 నుంచి 15% ఓటర్లు ఇంపాక్ట్ చూపెట్టచ్చు, కానీ మిగతా మెజారిటీ ఓటర్ల మీద ఇంపాక్ట్ చూపెట్టదు. కానీ ఇప్పుడు ఈ దగ్గర ట్రెండ్లో ఏం కనబడతా ఉందంటే ఆ 10-12%కి సంబంధించిన అభిప్రాయమే జనాభిప్రాయంగా మారి రిజల్ట్ ఇస్తాను కూడా ఉన్నది. ఇక్కడ ఏదైనా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది ట్రయాంగిల్ వార్. ఇది ముగ్గురు మధ్య జరుగుతున్న పోటీ. అంటే కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అట్లాగే మనకు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ వైపు నుంచి జరుగుతున్న పోటీ. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాలు, వాళ్ళకు సంబంధించిన పునాదులు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అదే కోణంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎక్కువ 42 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీరియస్గా వర్క్ చేశారు. పొద్దుగాల కూడా మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ లాస్ట్లో అనూహ్యంగా పుంజుకుందని చెప్పాడు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ పుంజుకుందన్నాడు. అది నిజమే. మేము ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత, ముఖ్యమంత్రి గారి సభల తర్వాత ఓటర్లలో కాంగ్రెస్ పాజిటివ్ వచ్చిందనే రిపోర్ట్స్ కూడా మాకున్నాయి. గెలుస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీగా మాకుంది. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును మేము ఆస్వాదిస్తాం, కానీ గెలుపు అంత ఈజీగా కూడా లేదు. అది కూడా మనం గ్రౌండ్ రియాలిటీకి దూరంగా పోవద్దు. ఏదైనా కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా స్వల్పంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 1. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లో ఇప్పుడు అనుకున్నటువంటి ట్రెండ్ ఇట్లనే కొనసాగి ఒకవేళ కనుక 8,000 నుంచి 9,000 లీడ్లో కనుక బీజేపీ పార్టీ అభ్యర్థి కనుక ఈ లీడ్ని మొదటి ప్రయారిటీ సంబంధించిన ఓట్లో లీడ్ కనబరిచినట్టయితే సో విజయ అవకాశాలు మెండుగా ఉన్నట్టేనే బీజేపీ పార్టీ అభ్యర్థి. బీజేపీకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, హరికృష్ణకి వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక పార్టీ అని కాదు, జనరల్గా ఇప్పుడున్న ఈ టైట్ ట్రెండ్లో ఒక 8,000 కనుక ఫస్ట్ ప్రయారిటీ ఓట్, అంటే మొత్తం మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నాకు తెలిసి 2,25,000 ఓట్లలో 1,12,000, 1,10,000 వస్తే వాళ్ళు విక్టరీ దగ్గరికి వస్తారు. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎవరైతే 1,00,000 ఓట్ల వరకు వస్తారు, కనీసం 95-98,000 వరకు వచ్చినా కూడా గెలుపుకు దగ్గరగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య 2,25,000 మంది కనుక మనం డివైడ్ చేస్తే, ఇప్పుడు ఇదే ట్రెండ్ గమనిస్తే ఎవరు కూడా 70,000 ఉండే అవకాశం ఉంది తప్ప మనం అనుకున్న 70,000, 75,000 ఉండే అవకాశం ఉంది. మనం గెలవడానికి ఎంత కావాలి? 1,00,000 దాటాలి, 1,00,000 ఓట్లు, కనీసం 1,00,000 దాటాలి. కాబట్టి 70,000-75,000 దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు కదా. 1,00,000 దాటాలనుకున్నప్పుడు ఇంకొక 25,000-30,000 ఓట్లు డెఫినెట్గా సెకండ్ ప్రయారిటీ ఓట్లు రావాలి. కాబట్టి ఇప్పుడు ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఎవరు వీళ్ళు గెలుస్తారని వీళ్ళే దుమ్ము రేపుతున్నారు లేదా వీళ్ళే గెలవబోతున్నారు అనేది అది అసంబద్ధమైన స్టేట్మెంట్. అది కానీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా క్రైటీరియాలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డికి వేస్తే సో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసేటువంటి అవకాశం ఎక్కువ? సహజంగా ఇట్లా అంటే మనం జనరల్గా కూడా మాట్లాడుకోవచ్చు, దీనికి పెద్ద పొలిటికల్ అనాలిసిస్ అవసరం లేదు. బీజేపీకి మొదటి ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు కాంగ్రెస్ రెండో ప్రయారిటీ ఓటు వేసే అవకాశం ఉండదు. అలాగే కాంగ్రెస్ మొదటి ప్రయారిటీ వేసిన వాళ్ళు బీజేపీకి రెండో ప్రయారిటీ ఓటు వేసే వాళ్ళు ఉండరు. ఉన్నా కూడా 2-3% కన్నా ఎక్కువ ఉండదు. ఐడియాలజికల్గా ఒక బేసికల్గా మనకి వైరుధ్యాలు ఉంటాయి. అట్లాగే పార్టీ పరంగా పోటీ పడుతున్న సందర్భంలో కాబట్టి సహజంగా ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కాంగ్రెస్కి వేసినా చాలామంది కడుగట్టే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫస్ట్ ప్రయారిటీ చేసి వెళ్ళిపోతారు, కడుగట్టే బీజేపీ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ చేసి వెళ్ళిపోతారు.
సెకండ్ ప్రయారిటీకి రారు. కానీ జనరల్ కామన్ ఓటర్ మాత్రం సెకండ్ ప్రయారిటీ ఇస్తాడు. అంటే ఎప్పుడు కానీ ఫస్ట్ ప్రయారిటీకి పడిన ఓట్లు సెకండ్ ప్రయారిటీలో ఉండవు. ఇక్కడ బాగా రాజకీయాలను బట్టి మా ఓడికే వేస్తాం, ఇంకా మిగతా వాళ్ళు మా అవసరం లేదనే లెవెల్లో వెళ్ళిపోతారు. గ్రాడ్యుయేషన్లో అంతకుముందు కూడా నేను వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో కూడా రాత్రి అంతా మేము అక్కడ కూర్చొని మొత్తం పరిశీలించినప్పుడు అర్థమైన విషయం. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు బీజేపీకి మాత్రమే ఓట్లు వేసిన వాళ్ళు కాంగ్రెస్కి వేసే అవకాశాలు ఉండవు, కాంగ్రెస్ మాత్రమే ఓట్లు వేసిన వాళ్ళు బీజేపీకి వేసే అవకాశం ఉండదు. కానీ అది కొంత సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ప్రసన్న హరికృష్ణకు బేసికల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రసన్న హరికృష్ణ సెకండ్లో ఉండాలి. ఫస్ట్లో సెకండ్లో ఉంటే అతని విజయాన్ని ఎవరు ఆపకపోవచ్చు. కానీ ప్రసన్న హరికృష్ణ ఫస్ట్లో సెకండ్లో లేకుండా థర్డ్కి వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ప్రసన్న ఫస్ట్ ప్లేస్లోనే సెకండ్ ప్లేస్లోనే ఉంటే అప్పుడు ఏమైందంటే ఈ బీజేపీ సెకండ్ ప్రయారిటీ కానీ కాంగ్రెస్ సెకండ్ ప్రయారిటీ కానీ ప్రసన్న వీళ్ళకు రాజకీయంగా సిద్ధాంతపరంగా అంత పెద్ద రైవాల్గా ఏమి ఉండడు. కదా ఇండిపెండెంట్ అదే బీఎస్పీ నుంచి పోటీ చేసినా చాలామంది ఆయన ఇండిపెండెంట్గా చూస్తుంటారు, బీఎస్పీ అభ్యర్థి కన్నా ఇండిపెండెంట్ చూస్తుంటారు. కాబట్టి ఆయనకు మేలే అవకాశం ఉంటుంది. కానీ ప్రసన్న హరికృష్ణ ఫస్ట్ ప్లేస్లోనే సెకండ్ ప్లేస్లో లేకుండా థర్డ్ ప్లేస్కి వచ్చాడు అనుకోండి, వస్తే ప్రసన్న హరికృష్ణ ఎలివేట్ అవుతాడు కదా. ప్రసన్న హరికృష్ణ కనుక మొదటి ప్రాధాన్యత ఓటు ఇస్తే, సో ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు తీసిస్తే రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీకి పడేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఇక అది తేలితే ఎలక్షన్ రిజల్ట్ చెప్పినట్టే. అది మనకు అర్థమైతే ఎలక్షన్ రిజల్ట్ చెప్పినట్టే. మేము కాంగ్రెస్ వాళ్ళుగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన సెకండ్ ప్రయారిటీ కాంగ్రెస్కి వస్తే నాశభావంతో మేము ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వాడిగా మేము అది కోరుకుంటున్నాం. కానీ అది తేలిందనుకో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మే ఆర్ మే నాట్ బి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ తేలితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినట్టే కదా, ఎలక్షన్ చెప్పినట్టే కదా, వేరే ఉండదు. అందుకోసం ఏదైనా కూడా ఇప్పుడు మనకి రెండో రౌండ్ బహుశా ఇంకొక 45 నిమిషాలు ఇంకొక గంట సేపట్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 4 రౌండ్ల తర్వాత మాత్రం మనకు స్పష్టత ఏర్పడుతుంది. 5వ రౌండ్ తర్వాత మనకు క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఇప్పుడు బీజేపీ లీడింగ్లో ఉన్నది. కానీ ఈ లీడింగ్ చివరి అంటే 11 రౌండ్లు అయిపోయేసరికి కనుక ఈ లీడింగ్ అనేది దాదాపుగా 10,000 వరకు పోతే బీజేపీకి విజయ అవకాశం ఉంటాయి. ఒకవేళ 10,000 లోపల ఉండి 7,000, 6,000, 5,000 ఉంటే రిజల్ట్ మారడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఇంకో 4వ రౌండ్ తర్వాత లేదా 5వ రౌండ్ తర్వాత చాలా క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రతి రౌండ్కు 3 గంటలు తీసుకుంటుంది అనిల్ గారు, 2.5 hours 3 hours తీసుకుంటుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది, రెండవ రౌండ్ బహుశా ఇంకొక గంట సేపట్లో వస్తుంది. కాబట్టి ఇంకా దరిదాపుగా ఇంకొక 9 రౌండ్లు ఉంటుంది. 9 రౌండ్లు వేసుకున్నా కూడా దాదాపుగా మనకు ఇంకో 22 గంటలు, అంటే రేపు అర్ధరాత్రి, రేపు 11 గంటల తర్వాత కానీ ఒక అంతిమ ఫలితం ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ రేపు అర్ధరాత్రి వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తేలకుంటే మరొక 10 గంటలు మరొక 5-6 గంటలు 7-8 గంటలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా నాకు తెలిసి రాబోయే 48 గంటలు సమయం తర్వాతనే కరెక్ట్గా ఎవరు గెలిచడానికి అవకాశం ఉంటుందనేది ఒక స్పష్టత వస్తుందనేది నేను అభిప్రాయపడుతున్నాను గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రియాజ్ గారు చెప్పేటువంటి అంశం. సో తుది ఫలితం అనేది రేపు అర్ధరాత్రి వరకు కూడా తెలియటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సో మరో పక్కన దీంట్లో ఒకవేళ కనుక థర్డ్ ప్లేస్లో కనుక ప్రసన్న హరికృష్ణ కనుక ఉన్నట్టయితే ఉంటే ఆయనకు ఖచ్చితంగా కూడా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఫస్ట్ సెకండ్లో ఉన్నట్టయితే ఉంటే కన్ఫామ్గా సెకండ్ ప్రయారిటీ ఓట్లు ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ప్రతి ఒక్క రౌండ్కి ఖచ్చితంగా 5 నుంచి 700 ఓట్లకు సంబంధించినటువంటి మెజార్టీతో బీజేపీ పార్టీ అభ్యర్థి దూసుకువెళ్తున్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఈ విధంగా చూసినట్టయితే 11 రౌండ్లలో ఈ విధంగా చూసుకున్నట్టయితే దాదాపుగా 7 నుంచి 8,000 ఓట్ల లీడ్లో మొత్తం అన్ని 11 రౌండ్లు అయిపోయేసరికి బీజేపీ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉంటే ఖచ్చితంగా కూడా ఆయనకు కూడా విజయ అవకాశాలు ఖచ్చితంగా దగ్గరకు వచ్చినట్టు అన్నటువంటి భావన వ్యక్తపరుస్తాను. సో మరి సంబంధించినటువంటి కొన్ని వివరాలని ఖచ్చితంగా 4 రౌండ్లు అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది.